హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. చిన్న సినిమా స్ట్రాంగ్గా సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి, చిన్న సినిమా చేసిన డైరెక్టర్ స్ట్రాంగ్గా నిలబడాలి, చిన్న సినిమాలో చేసిన ఆర్టిస్టులు స్ట్రాంగ్గా నిలబడాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే చిన్న సినిమా ఎక్కడ ఆగకుండా పబ్లిసిటీ వైజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సోషల్ మీడియా సపోర్ట్తో గట్టిగా వెళ్ళగలగాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్న సినిమా చేశారు, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి తెలుసా? సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది తెలుసా? చిన్న సినిమా ఎందుకు స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ థింగ్ చెప్పండి. అంటే అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఒక ఆర్టిస్ట్ గానో, ఒక డైరెక్టర్ గానో, ఒక టెక్నీషియన్గా కావచ్చు, ఇక వేరే దారి లేదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు తెగింపు వస్తుంది. ఆ తెగింపు నుంచి చిన్న సినిమా స్టార్ట్ అవుతుంది. మంచి కథ తీసుకుంటారు, తనకు ఉన్న సర్కిల్లో రైటర్స్తో కూర్చొనేసి మంచి కథ డిజైన్ చేసుకుంటారు. అంతవరకు బాగానే ఉంది, బాగా జరుగుతుంది వర్క్. దాని తర్వాత వీళ్ళ తెగింపు ఏ స్థాయికి వెళ్తుందంటే ఉన్న సేవింగ్స్ ఖర్చు పెట్టడము. అంటే ఒక బడ్జెట్ ఎక్కడ దొరక్క ఎవరు పెడతారు? చిన్న సినిమాకి ఎవరు పెట్టరు. వీళ్ళే బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న సేవింగ్స్, అంటే కొన్ని సంవత్సరాలుగా వేరే ప్రొఫెషన్లో సంపాదించిన డబ్బులన్నీ సినిమా మీద పెట్టడము, లేకపోతే పొలాలు తాకట్టు పెట్టడము, లేకపోతే ఇల్లు తాకట్టు పెట్టడము, బంగారు తాకట్టు పెట్టడము, ఇలా ప్లాన్ చేసుకొని సినిమా స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అవుతుంటుంది, పుట్టినప్పుడు స్టార్ట్ అయిపోతాయి. ఫైనాన్షియల్గా వాళ్ళు సినిమా కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చే కొద్ది ఏంటంటే వీక్ అయిపోతూ ఉంటారు. ఫైనాన్షియల్గా ఏముంటుంది, అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్. అంతో ఇతో తీసుకొచ్చింది దీంట్లో ఖర్చు అయిపోతుంది. సినిమా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం అనుకున్న దానికి బడ్జెట్లు ఎక్కువ అవుతూనే ఉంటాయి. ఎంత ప్లాన్ చేసినా కూడా మన బడ్జెట్ కంట్రోల్లో ఉండదు. రకరకాల వేస్టేజ్ జరుగుతుంది. ఎందుకంటే మీరు చేస్తున్నది మొట్టమొదటి సినిమా, అది కూడా చిన్న సినిమా. మీకు తెలియని అన్నోన్ ఖర్చులు చాలా వస్తుంటాయి. దానివల్ల మీరు 100 రూపాయలు అవుతున్నది 200 అవుతుంది. అక్కడే మీరు అనుకున్న బడ్జెట్ క్రాస్ అయిపోతుంది. తర్వాత ఏం చేయాలి? ఇంకా ఏమైనా ఆస్తులు ఉంటే తాకట్టు పెట్టడాలు, లేదంటే ఇల్లు అమ్మడాలు, రకరకాల వ్యవహారాల్లో ఇంకా 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 తీసుకొచ్చి చివరి వరకు తీసుకొస్తారు. ఎక్కడ పూర్తిగా చిన్న సినిమా పడిపోతుంది అంటే పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర పడిపోతుంది. అక్కడ ఎవడు సపోర్ట్ ఇవ్వడు. సినిమా కంప్లీట్ చేస్తారు. సినిమా కంప్లీషన్ చేసిన తర్వాత అసలు బడ్జెట్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది తెలియదు చాలామందికి. ఎడిటింగ్ దగ్గర నుంచి ఫస్ట్ కాపీ వచ్చేంత వరకు సర్వనాశనం, పిక్కు తింటారు. మరి ఆ స్టేజ్లో కూడా దాటుకొని మనము రిలీజ్కి వచ్చామనుకోండి, రిలీజ్ దగ్గర నుంచి అది ఇంకొక వేరే లెవెల్ కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలి అంటే అంత ఈజియెస్ట్ థింగ్ కానే కాదు. పబ్లిసిటీ దగ్గర ప్రెస్ మీట్ పెట్టాలంటే 1,00,000 కావాలి. ఒక చిన్న సినిమాకు ఒక పబ్లిసిటీ వింగ్, ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే 1,00,000 కావాలి. అదేమైనా చక్కగా అవుతుందంటే చిన్న సినిమాకు ఎవ్వరూ సపోర్ట్ చేయరు. కొన్ని ఓపెన్గానే మాట్లాడదాం, వీళ్ళు వాళ్ళని లేదు, అన్నీ ఓపెన్గా మాట్లాడదాం. ప్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయరు. మీకు విషయం తెలుసా? చిన్న సినిమా అంటే ప్రెస్ వాళ్ళు వస్తారు. ఎంతమంది వస్తారు? పెద్ద సినిమాకి 100% వస్తే దీంట్లో 25% కూడా రారు. ఆ వచ్చిన వాళ్ళు మర్యాదగా ఉంటారు, కెమెరాలు పెట్టేసి కూర్చుంటారు, చైర్లలో కూర్చుంటారు. అన్ని కెమెరాలు స్టార్ట్ అవుతాయంటే స్టార్ట్ అవ్వవు. ఆ వచ్చిన 6-7 కెమెరాల్లో ఒక కెమెరానే రన్ అవుతుంటుంది, మిగతా అన్ని చూపుకు మాత్రమే పెడతారు. ఏం చేస్తారు? ఆ కెమెరా టోటల్ క్యాప్చర్ చేసిన తర్వాత అన్ని కాపీ చేసుకొని వెళ్ళిపోతారు సింపుల్గా. ఒక మీడియం రేంజ్ సినిమా వచ్చినా, పెద్ద సినిమా వచ్చినా కూడా అన్ని కెమెరాలు స్టార్ట్ అవుతాయి, అందరూ యాక్టివ్గా ఉంటారు, అందరూ అలర్ట్గా ఉంటారు అనమాట. ఎందుకు? పెద్ద సినిమాకి మైలేజ్ ఎక్కువ ఉంటుంది, దాని మీద బిజినెస్ ఉంటుంది, వ్యూస్ ఎక్కువ చూస్తారు, పలానా హీరో అంట, పలానా అలా అని చెప్పేసి. ఇక్కడ చిన్న సినిమాకి అంతా కొత్త ఆర్టిస్టులు, కొత్త టెక్నీషియన్లు చేస్తారు. ఎవడు చూస్తాడు అనే భ్రమలో వీళ్ళంతా ఉంటారు. మనిషి మైండ్ సెట్ ఎంత దారుణంగా ఉందంటే సపోర్ట్ చేద్దామనే ఆలోచన ఎవరికి ఉండదు. సింపుల్గా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇవన్నీ పచ్చి నిజాలు, ఎవడు ఒప్పుకోడు. ప్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయరు. పైగా ఈ ప్రెస్ మధ్యలో మీడియేటింగ్ వ్యవస్థ ఒకటి తగలడింది, పిఆర్ఓల వ్యవస్థ. మనకు ప్రెస్ వాళ్ళకి కమ్యూనికేషన్ కంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ చిన్న సినిమాకి డబ్బులు వచ్చేదిలే చచ్చేదిలే అనుకుంటారు. డబ్బులు ప్రాంప్ట్గా ఇచ్చేది చిన్న సినిమా సంబంధించిన ప్రొడ్యూసర్సే, చిన్న సినిమా సంబంధించిన డైరెక్టర్సే, వాళ్ళే ప్రాంప్ట్గా ఇస్తారు. ఆ డబ్బులు ఏమవుతాయి? ప్రెస్ వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఈ పిఆర్ఓల వ్యవస్థలో వీళ్ళు తినేస్తుంటారు. వీళ్ళని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. కవర్లు ఇస్తామని చెప్తారు. కవర్లు ఏదో 1-2 మెయిన్ ఛానల్స్కి ఇచ్చేసి మిగతా అంతా హాంపడ్ జేబులో పెట్టేసుకుంటారు.
అట్లా మీకు తెలియకుండా పిఆర్ఓలు లక్షలు లక్షలు దొబ్బేస్తుంటారు. ఇది ఎవడో మాట్లాడు, అసలు దీని డిస్కషన్ కూడా రాదు. అందువల్లే నేను మాట్లాడాను ఈ సినిమాలో. సో దాని తర్వాత మీరు వీటిని దాటుకొని పబ్లిసిటీ పెద్దగా ఉండదు. మీరు ఎంత మొత్తుకున్నా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా చిన్న సినిమాకు పబ్లిసిటీ పెద్దగా ఇవ్వరు. ఫిక్స్ అవ్వండి. అక్కడే చిన్న సినిమా సగం చచ్చిపోతుంది. దాని తర్వాత దాన్ని దాటుకొని సరే వచ్చిన పబ్లిసిటీ సాల్లే ఏదో విధంగా రిలీజ్ చేద్దాం అంటే ఇంకా కాంప్రమైజింగ్ ధోరణికి వెళ్ళిపోతుంటాడు చిన్న ప్రొడ్యూసర్. ఏదో ఒక విధంగా థియేటర్లో పడేద్దాం రా స్వామి, ఈ ఫైనాన్షియల్ బాధ నేను పడలేకపోతున్నాను అని చెప్పేసి అనుకొని ఏమైనా థియేటర్లు వెళ్ళాలనుకుంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ లేదు. మీడియేటర్లు తప్ప ఏ డిస్ట్రిబ్యూటర్ మీకు కనపడరు. సినిమా ఇండస్ట్రీలో ఎలా డిస్ట్రిబ్యూటర్లు కలవాలన్నా కూడా ఎవడు చెప్పడు. ఈవెన్ ఛాంబర్కి వెళ్తే కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు. మరి ఎలా చిన్న ప్రొడ్యూసర్కి ఎలా తెలుస్తుంది డిస్ట్రిబ్యూషన్ కలవాలని చెప్పేసి? ఎవరు డిస్కస్ చేయరు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో. వాటన్నిటినీ షార్ట్అవుట్ చేయాలంటే మనలాంటి వ్యక్తులు ఛాంబర్లో కూర్చోవాలి. అందువల్లే ఛాంబర్ ఎలక్షన్స్లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను. రీజన్ అదే. మన సౌండ్ వినిపిస్తే చాలా సమస్యలు క్లియర్ అవుతాయి. ఆ సౌండ్ వినిపించడానికే ప్రయత్నం చేస్తున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో తెలియదు. మరి సరే, మీడియేటర్లు మాత్రమే ఉంటారు ఇక్కడ కూడా, రిలీజ్ దగ్గర కూడా. వీళ్ళైనా మర్యాదగా ఉంటారంటే వీళ్ళు అంతే, డబ్బులు దొబ్బడమే తప్ప సరైన థియేటర్లు ఇవ్వరు, సరైన సిచ్యువేషన్స్ ఉండవు. ఎప్పుడో చివరిలో నీ డేటు రేపు సినిమా రిలీజ్ అంటే ఇప్పుడు కూడా మీకు థియేటర్లు ఫైనల్ అయ్యి ఉండవు. ఈరోజు సాయంత్రానికి ఏ 7కో 8కో 4-5 థియేటర్లు ఇస్తారు, లేదంటే ఒక 10 థియేటర్లు ఇస్తారు. అవి ఎలా జనాలు రీచ్ అవుతాయి? రేపు సినిమా రిలీజు, ఈ నైట్ కూడా సినిమా థియేటర్లు ఫైనల్ కాలేదంటే నీ సినిమా వచ్చిందని ఎవడికి తెలుస్తుంది? అంత దారుణంగా చిన్న సినిమా ఉంది. వాటిని మార్చాలి అంటే మనలాంటి వాడు బయటికి రావాలి, సౌండ్ వినిపించాలి, చిన్న సినిమా పరిస్థితులు అన్నీ మార్చుకోవాలి. అందువల్లే ప్యారలల్గా మనము ఈ సినిమాలో ఈసీలోనే రిలీజులు, ఈసీలోనే పబ్లిసిటీ. మీరు గమనించారా? ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ కొత్త ప్లానింగ్లు ఏవి ఉండవు. ఈసీ సినిమా రిలీజ్ చేస్తోంది, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈసీనే పెడుతోంది, ఒక 10,000 రూపాయలు చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తుంది. మీరు లక్షణంగా వచ్చేసి ఫంక్షన్ చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా. అయిపోయిందా? దాని తర్వాత పబ్లిసిటీ, మీడియా, ఈసీ మీడియాని పిలిపిస్తోంది. ఎక్కడ ఎవరికి పిఆర్ఓ వ్యవస్థ లేకుండా ఈసీ మీడియాని ఎంకరేజ్ చేస్తూ ప్రతి క్వశ్చన్కి 100 రూపాయలు ఇస్తూ ఈసీ మీడియాని సపోర్ట్ చేస్తుంది. అక్కడ పబ్లిసిటీ ఫ్రీ. దాని తర్వాత రిలీజ్, ఎక్కడ ఎవడి సంఖ మనం నాగాల్సిన అవసరం లేదు, ఎవడి కాళ్ళు మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈసీలోనే రిలీజ్ చేసుకోవచ్చు. రెవెన్యూ జనరేషన్, డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ పెట్టడం జరుగుతుంది మూవీలో. నీ సినిమాలో దమ్ముందనుకో ఆడియన్సే నీకు డబ్బులు ఇస్తారు డైరెక్ట్గా ప్రొడ్యూసర్ అకౌంట్కి. ఇంత క్లారిటీగా పూర్తిగా అంటే ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ ఇస్తూ ఈ సినిమా ట్రావెల్ అవుతోంది. కొత్త సినిమాలు ఏవైనా రెడీ అయిపోయి ఉంటే మీరు ఎవరి కాళ్ళు మీరు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈసీలో రిలీజ్ చేసుకోండి మంచిగా. డైరెక్ట్గా ప్రతి రూపాయి ప్రొడ్యూసర్ అకౌంట్కి డైరెక్ట్గా వచ్చేస్తుంది. హ్యాపీగా ప్లాన్ చేసుకోండి. చిన్న సినిమా బతకడానికి నేను చేయాల్సిన పనులన్నీ శాయశక్తులా మనము చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నాం. ఇంకా పోను ఏంటంటే ఈ సినిమా బ్రాండ్ క్రియేట్ అయిపోతే మరలా మనం థియేటర్లకే వస్తాం. థియేటర్ల దగ్గర ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని షార్ట్అవుట్ చేద్దాం. పెద్దవాళ్ళతో మాట్లాడి అన్నీ క్లియర్గా చేస్తూ చిన్న సినిమాకి స్పేస్ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. అందువల్లే నేను అగ్రెసివ్గా ముందుకు వెళ్ళడానికి రీజన్ అదే. కంటిన్యూగా ఫంక్షన్లు కండక్ట్ చేయడానికి కూడా రీజన్ అదే. చిన్న సినిమాలు వరుసగా వస్తూనే ఉండాలి. ఏమవుతుంది, ఒకనొక స్టేజ్లో మనం ఇలా చిన్న సినిమాలన్నిటినీ ఈసీలోకి తీసుకురావడం వల్ల అక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, ఒకనొక స్టేజ్లో ఇక్కడ థియేటర్లలో సినిమాలు వేయడానికి కూడా సినిమాలు ఉండవు, చిన్న సినిమాలు ఉండవు. అన్నిటి వచ్చేస్తే అక్కడే ఉంటాడు. చిన్న సినిమాలు డిఫాల్ట్ మనం థియేటర్ రిలీజ్ చేసినా కూడా రూపాయి రాదంటే ఎందుకు పోతారు? మొత్తం ఇటే డైవర్ట్ అవుతారు. డైవర్ట్ చేద్దాం. ఆటోమేటిక్గా అక్కడ థియేటర్లకి చిన్న సినిమాలు కావాలి. అంతవరకు స్పేస్ మనం క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనకు బిజినెస్ స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ వింగ్ మనకు కనెక్ట్ అవ్వాలి. ప్రతిదీ ఇవన్నీ జరిగే విధంగా, వీలైనంత త్వరగా జరిగే విధంగా మన ప్లానింగ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ సినిమాతో మీరు కొలాబరేట్ అయిపోయి మంచిగా మీ సినిమాలు రిలీజ్ చేసుకోండి. ప్రశాంతంగా పబ్లిసిటీ చేసుకోండి, ప్రశాంతంగా రిలీజ్ చేసుకోండి. రెవెన్యూ డైరెక్ట్గా ఎంత వచ్చినా, 10 రూపాయలు వచ్చినా, 1000 రూపాయలు వచ్చినా, 10 లక్షలు వచ్చినా, 10 కోట్లు వచ్చినా కూడా మీ అకౌంట్కే వస్తుంది. ప్యూర్ వైట్ మనీ. మంచిగా డైరెక్ట్గా చిన్న సినిమాలు రిలీజ్ చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా కంటిన్యూ చేసుకుంటూ
ఒక ఆర్టిస్ట్గా, ఒక టెక్నీషియన్గా డెవలప్ అవుతుంది. ఈ సినిమాకి పూర్తిగా సపోర్ట్ చేస్తున్న నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా సపోర్ట్ మీకు కావాలనుకుంటే ఇమీడియట్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి వచ్చేసేయండి. నా పేరు వారణాసి @రాజమౌళి. థ్యాంక్ యూ.